పడలేదు. కానీ సింధూరు రక్షణ దగ్గర అబ్రహాము కూర్చున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తులను బైబిల్ పండితులు కొందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, కొందరు ఏం చెప్తారంటే యెహోవా దేవుడు, ఇద్దరు దేవుడు. సరే, జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు అబ్రహాము గారు వాళ్ళని వెల్కమ్ చేశాడు. ఏం చేశాడు? వెల్కమ్ చేశాడు. పాస్టర్ గారు చెప్తూ అనేకులను లేని వారిని, బాధలో ఉన్న వారిని, మనం అందరినీ కూడా ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే ప్రభువుని ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా ఏ గృహం అయితే ఉండాలో, ఆ రోజు అబ్రహాము గర్భం లేకుండా ఉన్నప్పుడు మీ దగ్గరికి ఈ కాలమున నీకు కుమారుణ్ణి కంటావు అని గర్భఫలాన్ని పొందిన రీతిగా ఆశీర్వాద గృహముగా నా దేవుడి గృహమును ఉంచెను గాక. ఆమేన్. మూడవ మాట మీ ముందు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కొత్త నిబంధన గ్రంథంలో కూడా అనేక మంది ప్రభువును ఆహ్వానించారు. ఉదాహరణకి మార్త మరియు మరియా, లాజరు ప్రభువుని ఆహ్వానించారు. అపోస్తలుల కార్యగ్రంథంలో అయితే లూదియా తన హృదయము తెరవబడినప్పుడు అపోస్తలుడైన పౌలును మరియు అనేక మంది వ్యక్తులను ఆహ్వానించింది. అయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభువుని ఎరగని వంటి వ్యక్తి. ఎప్పుడైతే ప్రభువుని తన గృహంలోనికి ఆతిథ్యం ఇచ్చాడో తన జీవితము రక్షణ సునాదమైనటువంటి గృహముగా మార్చబడింది. ఆమేన్. కాబట్టి ఈ గృహము రక్షణ సునాదము వినిపించేటువంటి గృహముగా ఉండాలని నేను కోరుకున్నాను. కీర్తన గ్రంథము 118:15 మాటలు ఏం రాయబడిందంటే, చదవండి ఒకసారి. నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన సునాదములు వినబడుతున్నాయి. ఇప్పుడు 24వ కీర్తన మొట్టమొదటి చదవండి. మొట్టమొదటి మాట, భూమియు దాని సంపూర్ణతయు లోకములను దాని నివాసులను యెహోవాయే. అంటే నీకు బిడ్డలు కలిగిన, నీకు గృహము కలిగిన, నీ ఉద్యోగం, వ్యాపారం సమస్తం ఎవరిచ్చారట? ఆయన మాత్రమే ఇచ్చాడు. అదే ఇప్పుడు 7వ మాట చదవండి. గృహములారా మీ కలలు ఏ ఏ గృహములోనైతే ప్రభువును అతిథించేటువంటి పరిస్థితులు ఉంటారో, ఏ గృహంలో అయితే కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయో, ఏ గృహంలోనైతే ఆరాధన ఉంటారో, ఏ గృహంలో అయితే రక్షణ సునాదములు ప్రజ్వలించే కుటుంబం ఉంటారో, ఆ గృహంలోనంట మన ప్రభుని మహిమ గల రాజు మీరు అడగకుండా వచ్చేస్తారు. ఆమేన్. మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. మళ్ళా 127 మొదటి మాట చూస్తే ఏమన్నారంటే, యెహోవా ఇల్లు, దానికి ఇన్వర్స్ చెప్తాం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దానిని కట్టువారు ప్రయాసము గొప్పది. ఆమేన్. అటు రీతిగా అమ్మగారు, నేనే సునీల్ గారి గృహము, అయ్య గారి గృహము అనేకులకు ఆశీర్వాదకరముగా నా దేవుడు ఉంచెను గాక. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క గృహములో మోసేలాగా మనందరినీ ఉంచెను గాక. మన గృహములలో నీతిమంతుల గుడారములో రక్షణ సునాదము ఆయన ఉంచెను గాక. దేవుడి మాటలు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించును గాక.